హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అక్కినేని అఖిల్ ఇప్పుడు కొత్త సినిమాతో జూలై 10న లెనిన్‌తో మన ముందుకైతే రాబోతున్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు అఖిల్. రకరకాల ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ, అలాగే ఎన్నో ఈవెంట్స్‌ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ సినిమా టీమ్ అంతా కూడా. ఇందులో ప్రత్యేకంగా రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌తోనే మనకు అర్థమవుతుంది. నాగార్జున దీనికి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అందించారు. అలాగే కథ కూడా చాలా విభిన్నంగా కొత్తగా అఖిల్ కెరియర్‌లో ఉండబోతుందని ఇప్పటి వరకు ఎప్పుడు చూడని అఖిల్‌ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్న విషయం తెలుస్తుంది. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ అయితే నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సో, ఇప్పుడు అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తను ప్రత్యేకంగా తన సినిమా గురించి మాట్లాడుతూనే అక్కడ ఇంటర్వ్యూయర్ "మా ఇంటి బంగారం సినిమా చూసారా?" అని అడిగిన ప్రశ్నకు, "నేను ఇప్పటిదాకా మా ఇంటి బంగారం సినిమా చూడలేదు. వై బికాజ్ ఆల్మోస్ట్ 3, 4 వారాల నుంచి నేను లెనిన్ మూవీతో బిజీగా ప్రమోషన్స్‌లో ఉండడం వల్ల సో, అది నాకు కష్టమైంది. బట్ నేను ట్రైలర్ అయితే చూసాను. చాలా అద్భుతంగా ఉంది. వంటింట్లో ఎప్పుడు తన పనులు తను చేసుకుంటూ ఉండే ఒక భార్యామణి అలా తన యొక్క ప్రపంచాన్ని కాపాడుకుంటూ తన యొక్క ఫ్యామిలీకి ఎప్పుడు రక్షణగా ఉండడం, ఇంటికి బంగారంలా ఉండే ఆమె మళ్ళీ ఒక స్త్రీ శక్తిగా మారడం చాలా అద్భుతమైన కాన్సెప్ట్" అని, మెయిన్‌లీ శామ్ అందులో ఎంతో అద్భుతంగా నటించిందని, అది చిన్న టాస్క్ కాదని, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ అవన్నీ కూడా ఎంతో కష్టపడి ఏకధాటిగా వర్క్ చేయాల్సి ఉంటుందని, ఆ విషయంలో శామ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే చాలా అద్భుతంగా ట్రైలర్ అయితే ఉంది. నాకు ఈ సినిమా రిలీజ్ అవ్వగానే నేను ఖచ్చితంగా మా ఇంటి బంగారం చూస్తానని మొత్తం మా ఇంటి బంగారం టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అఖిల్. సో, ఇప్పటి వరకు కూడా అక్కినేని ఫ్యామిలీకి, సమంతకి మధ్య ఉన్న వివాదాల గురించి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. విరివిరిగా నాగ చైతన్య అలాగే సమంత పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిపై ఉన్న అభిమానం, లేకపోతే వీళ్ళిద్దరి జీవితాల్లో పర్సనల్ లైఫ్‌లో ప్రజలు తొంగి చూడడం అనేది ఎక్కడా కూడా మారలేదు. ఈ నేపథ్యంలో ఎంతో ఆత్మీయుడిగా ఒకప్పుడు అఖిల్ శామ్ పక్కన నుంచునేవాడు. ఆ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవడం వల్ల అఖిల్‌కి, శామ్‌కి అసలు సంబంధమే లేదు. సో, వీళ్ళిద్దరూ కూడా ఆ కనెక్షన్‌లో లేరు. కంప్లీట్‌లీ ఇంకా దూరమైపోయారు అనుకున్న అపోహలన్నిటికి కూడా చెక్ పెట్టాడు అఖిల్. సో, ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా ఒక ఆర్టిస్ట్‌గా తను అలాంటి ఒక క్యారెక్టర్ చేయడాన్ని పొగడడం పట్ల శామ్ ఫ్యాన్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో, మరి రానున్న రోజుల్లో అఖిల్ లెనిన్ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటన్నది తెలియాలంటే జూన్ 10 వరకు వేచి చూడాల్సిందే. మరి శామ్ పట్ల ఇలాంటి కామెంట్స్ అఖిల్ చేయడంపై మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.